బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నిజంగా ఇది ఊహించలేమనే చెప్పాలి. ఈ సంఘటన లైవ్లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికొస్తే ప్రేరణ నాబిల్ని అడుగుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్లో జెన్యున్గా ఎవరు ఆడుతున్నారని నీకు అనిపించింది అంటే నేనైతే ఫస్ట్ నిఖిల్కే ప్రిఫరెన్స్ చేస్తాను. ఎందుకంటే నిఖిల్ చీఫ్గా వ్యవహరించే టైం కానీ లేకపోతే సంచాలక్గా వ్యవహరించే టైం కానీ ఏదైనా సరే నిఖిల్ చాలా కరెక్ట్గా క్లియర్ కట్గా ఉంటాడు. అంతేకాదు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడతాడు. ఇక హౌస్లో అందరూ సమానమే అనే స్వభావంతో కలిగి ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే టాస్కుల్లో అయితే గనక అస్సలు ఎక్కడ గివ్అప్ ఇవ్వకుండా ఏ టాస్క్ పెట్టినా సరే ముందు మనం పోరాటం చేద్దాము గెలిచే వరకు అన్న రీతిలో టాస్క్ ఆడతాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక హౌస్ మేట్స్కి ఇన్ని మంచి లక్షణాలు. నాకైతే నిఖిల్ అయితే చాలా బాగా నచ్చుతాడు. అందుకే నేను నిఖిల్కే సపోర్ట్ చేస్తాను ఇప్పుడున్న హౌస్ మేట్లో. ఆ తర్వాత ఇంకెవరు నచ్చుతారని ప్రేరణ అడిగింది. ఇంకెవరు నచ్చుతారు అంటే యష్మి అయితే గేమ్ బాగా ఆడుతుంది, ఆడపులిలాగా ఆడుతుంది అనిపిస్తుంది. అంతే, ఇంకెవ్వరూ ఏమి అనిపించరంటే మరి సోనియా గురించి ఏం చెప్తావు అని ప్రేరణ అడిగితే ఆ అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ స్వీట్గా స్వీటెస్ట్గా ఒక్క చిన్న మాటలో తేల్చేశాడు. సోనియాతో మాట్లాడితే వేస్ట్ అని. మరి మొత్తంగా బయట ఉన్న ఆడియన్స్తో పాటు లోపలున్న హౌస్ మేట్స్ కూడా నిఖిల్ ఆటకి ఫిదా అవుతున్నారనే చెప్పాలి. మరి మీరేమంటారనేది నాబిల్ అన్న మాటపై కామెంట్ చేసి తెలియచేయండి. ఇదంతా కూడా లైవ్లో జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.